రాత్రికాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మహోన్నతుడా, ఆది అంతములయున్నవాడా, అల్పయు ఒమేగయు అయ్యున్న గొప్ప దేవా, నీకే వేలాది స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, ఉదయకాలం నుంచి ఈ క్షణము ఈ రాత్రి వరకు మమ్మల్ని క్షేమంగా కాచి కాపాడి నడిపించినందుకు స్తోత్రాలు. యేసయ్యా, మా ప్రయాణాలలో, మా ప్రయత్నాలలో, మా ప్రతి విషయంలో మీరు తోడై నడిపించారు. ఏ అపాయము, ఏ ఆటంకము, ఏ కీడు రాకుండా నీ దక్షిణ హస్తపు నీడలో మమ్మల్ని క్షేమముగా నడిపించినందుకు స్తోత్రాలు, కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 25వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. అవును దేవా, మేము ఎక్కడ నమ్మకముంచినా తండ్రి వర్ధిల్లము. ఆ నమ్మకంని మమ్మల్ని వమ్ము చేసేవారే ఈ లోకంలో అనేకులు ఉంటారు. కానీ దేవా, మేము నిన్ను నమ్మినట్లయితే మేము వర్ధిల్లుతాము తండ్రి. నీకే వందనాలు. మా యొక్క నమ్మకత్వము నీవే తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. నిన్నే నమ్ముకొని జీవించుచున్న మాకు ఆధారము నీవే, ఆశ్రయము నీవే, మా అండ దండ కొండ కోటయు నీవే తండ్రి. నీకే వేలాది స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు ఎలాంటి స్థితులలో ఉన్నారో మీకు తెలుసు. వారి హృదయంలో ఏ ఆలోచనలు ఉన్నాయో తండ్రి మీకు తెలుసు తండ్రి. దేవా, వారి హృదయ ఆలోచనలను తీసివేయండి తండ్రి. మంచిగా ప్రభువా, వారు ప్రతి విషయంలో వర్ధిల్లుటకు నీ కృప చూపించండి, సహాయము చేయండి తండ్రి. నీపై నమ్మకం ఉంచిన వారిని మీరు వర్ధిలింపజేస్తారు గనుక తండ్రి, వారిని జ్ఞాపకం చేసుకోండి. వారు ఏ విషయంలో తండ్రి కృంగి ఉన్నారో, ఏ విషయంలో విజయము పొందుకోలేక వర్ధిల్లలేక ఉన్నారో తండ్రి, ఆ విషయాలలో మీరు వర్ధిలింపజేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను దేవా. అనారోగ్యంతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని మీరు ముట్టి స్వస్థపరిచి బాగు చేయండి తండ్రి. మహోన్నతుడా, అది ఎలాంటి అనారోగ్యమైనను తండ్రి, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు వారిలో ఉన్న ప్రతి బలహీనతను, ప్రతి అనారోగ్యాన్ని మీరు ముట్టి స్వస్థపరిచి బాగు చేయండి తండ్రి. దేవా, ఎంతో మంది మంచాన ఐసీలో హాస్పిటల్లో తండ్రి ఉంటుండగా వారిని జ్ఞాపకం చేసుకోండి, ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తున్నాను, స్తోత్రాలు చెల్లిస్తున్నాను రాజా. గొప్ప దేవా, కుటుంబ గొడవలతో ఎంతో మంది వారి యొక్క కుటుంబాన్ని తండ్రి పాడు చేసుకుంటున్నారు, విడిపోయి ఉన్నారు. విడాకుల దాకా వెళ్ళి ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. భార్య భర్తల మధ్య ప్రేమ కలిగి వారు జీవించలాగున సహాయము చేయండి. ఒకరినొకరు అర్థం చేసుకుని కుటుంబంగా కలిసి జీవించుటకు నీ కృప చూపించి సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. బంధుమిత్రుల మధ్య, రక్త సంబంధికుల మధ్య ఉన్న ప్రతి గొడవను మీరు తీసివేసి తండ్రి, సమాధానంతో వారు జీవించటకు మీరు సహాయము చేయండి తండ్రి. దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. యవ్వనులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పాపంతో నిండిన లోకంలో వారు జీవిస్తుండగా చెడు స్నేహాలకు, చెడు అలవాట్లకు, చెడు తిరుగులకు వారు చోటునీయక తండ్రి, నీ యందు భయభక్తులు కలిగి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చే వారిగా వారిని దీవించండి తండ్రి. మీ యందు భయభక్తులు కలిగి ఉండుటకు నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి.
గొప్ప దేవ, నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకోండి. ఎంతో కష్టపడి చదువుతుండగా ప్రభు వారి ప్రయత్నాలను తండ్రి మీరు సఫలపరచండి, తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను యేసయ్య. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్య. తండ్రి, ఎంతోమంది ఎన్నో పనులు ఎన్నో ప్రయత్నాలు చేసి విజయము పొందుకోలేక విఫలమై తండ్రి ఎంతోమంది నిరాశ, నిస్పృహలు, డిప్రెషన్లో అనేక మంది ఉంటుండగా యేసయ్య మీరు వారికి విజయమును అనుగ్రహించండి తండ్రి. వారు విజయము పొందుకున్నటకు నీ కృప చూపించండి దేవా. మీరు సహాయము చేయమని ప్రార్థిస్తున్న డిప్రెషన్ నుంచి విడిపించండి. నూతన పనులతో, నూతన విజయాలతో నీ నామంలో మహిమకరముగా వారు జీవించలాగున సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, అనేక మంది రక్షణ, మారు మనసు లేక తండ్రి పాపంతో నిండి వారి యొక్క జీవితాన్ని, వారి యొక్క కుటుంబాన్ని పాడు చేసుకొని చుండగా ప్రతి ఒక్కరికి రక్షణ, మారు మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవ, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. ఎక్కడెక్కడైతే తండ్రి రక్షణ సువార్త వెళ్ళలేదో తండ్రి అక్కడ మీ సేవకులను పంపించండి. మీ రక్షణ సువార్త ప్రతి ఒక్కరికి అందులాగున సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవ, నీకే వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్య. ఈరోజు తండ్రి పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండండి. నూతన సంవత్సరంను దయా కిరీటంగా వారికి అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ సంవత్సరం అంతయు తండ్రి వారు నీ కృపా కనికరములు కలిగి తండ్రి విజయముతో ముందుకు వెళ్ళుటకు మీరు ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవ, నీకే వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్య. తండ్రి, చుట్టూ ఉన్న గ్రామాలను, మండలాలను, అలాగే జిల్లాలను, మా రాష్ట్రాన్ని తండ్రి, మా దేశాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అంతటా ప్రభువా మీరే ప్రజలందరికీ తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవ, నీకే వందనాలు. అధికారులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మంచి ఆరోగ్యంను దయచేసి దేవా, మంచి పరిపాలనను ప్రజలందరికీ తండ్రి ఏకదృష్టితో చూసే మంచి మనసును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవ, భారతదేశం చుట్టూ ఉన్న సైనికులను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి, తోడై నడిపించండి తండ్రి. ఈ నైట్ ప్రయాణాలలో, డ్యూటీలలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి, దీవించండి తండ్రి. మీ దేవదూతల సైన్యంని కంచెగా ఉంచి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, పడుకొని చుండగా యేసయ్య, దుష్టులు, దుర్మార్గులు, సాతాను సంబంధులు వేసే ప్రతి పన్నాగం, ఎత్తుగడ నుంచి మమ్మల్ని విడిపించి క్షేమకరమైన నిద్రను దయచేసి మా కుటుంబాల చుట్టూ ప్రత్యేకమైన దేవదూతల సైన్యముని కంచెగా ఉంచమని, రేపటి గూర్చి మమ్ము సిద్ధపరచుమని పరిశుద్ధుడు నజరేడైన యేసే నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.